చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సన్నివేశాలు ఈ సినిమాలో కొత్తగా ఎస్ ఉంటాయి యోగళం వారాహి యాత్ర అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సార్ వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి మీరు. ఏం చూపిస్తారో ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. అది 100% ఉంటుంది, ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్ శపథం అనేది పార్ట్ 2, అది జనవరి ఎండ్లో వస్తుంది. ఎన్నికల్లోపే ఎన్ని సినిమాలు తీసుకున్నారు? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. సార్ మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తున్న ఈ సినిమా ఏదైతే అనుకుంటున్నారో సేమ్ అట్లాంటి యాత్ర 2 కూడా వస్తుంది, అది జగన్ గారికి కాన్సెప్ట్. దాని మీద మీ ఒపీనియన్? యాత్రలో నాకు తెలియదండి, అయితే నాకు మెయిల్ రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయలేదా? అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు, ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది టికెట్స్ హైక్ అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు ఇది చేస్తారు. ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ని సినిమాలో చూపించబోతున్నారా? ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను, కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు అండ్ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019. ఆ ఆస్పెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. నో, ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా, ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా. ఇది శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సరే, సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు? తర్వాత మళ్ళీ మీరు సాధించారు సెన్సార్ అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి, ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికేట్ కట్స్ అని ఇవ్వాలి. అబ్సల్యూట్గా టీడీపీ నేతలు నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను, ఆహ్వానించాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సార్, ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవట్లేదా? అంటే ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా. సినిమా ఓపెనింగ్ అంటే అది కదండి. ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు పంపించాను, పవన్ కళ్యాణ్ పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీ నుంచి పంపించాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫెస్టివల్. అప్పుడు నేను క్షణక్షణం చేస్తాను, కానీ జగదేక్ అలాంటి సినిమా తీయను. ఎందుకంటే నేను తీస్తే ఒట్టి శ్రీదేవి ఒక్కదే, మళ్ళీ పక్కన చిరంజీవి అని వాళ్ళందరినీ పెట్టను. ఎందుకంటే శ్రీదేవి ఉంటే నేను వేరే వాళ్ళని చూడడానికి నాకు టైం లేదు ఎట్టి పరిస్థితుల్లో. శపథం సేమ్ అండి. ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది, కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం. పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు. ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో చూపెడుతున్నాం. అది సక్సెస్సా ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ